హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. తెలంగాణ రాష్ట్రంలో ఏడ చూసుకున్నా కూడా కాళేశ్వరం పైన ఒక అట్ల స్కామ్ జరిగింది, కాళేశ్వరంలో ఇంత స్కామ్ జరిగింది, కాళేశ్వరం అసలు పనికిరాదని చెప్పి కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. దాంట్లో మొన్న కూనంనేని సాంబశివరావు గారు కూడా మాట్లాడిండు, కాళేశ్వరం కూలగొట్టండి అనే యాంగిల్లో మాట్లాడిండు. నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీకి కానివ్వండి, వీళ్ళకి ఎవ్వరికి కూడా పాజిటివ్గా వాళ్ళ గురించి మాట్లాడ. నేను ఖాళీ తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఇలా ఉంది. మనం తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకునేది దేనికోసం? నీళ్లు, నియామకాలు, నిధులు. వీటిపైన మనం కొట్లాడినాం. గత 10 సంవత్సరాల కన్నా ముందు దాన్ని ఎవరు చేసిందనేది పక్కన పెట్టండి. దాన్ని కేసీఆర్ గారు చేసిండ్రా, రేవంత్ రెడ్డి గారు చేసిండ్రా, ఇదంతా పక్కన పెట్టండి. ఇదంతా నాకు అవసరం లేని ముచ్చట. ఈరోజు తెలంగాణ గురించి ఆంధ్ర వాళ్ళు మాట్లాడుతున్నారంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఆంధ్రాలో ఎన్ని ప్రాజెక్టులు చేసుకున్నా, ఎన్ని వీళ్ళు రిజర్వేయర్లు కట్టుకున్నా కూడా వీళ్ళు పోయి మాట్లాడరు. కానీ తెలంగాణలో కట్టేటప్పుడే మాత్రం ఎవరికైనా కూడా వస్తుంది. దాంట్లో ఎంత స్కామ్ జరిగిందా, 1,00,000 కోట్లు చేసిందా, 80 కోట్లు చేసిన, ఇదంతా అనవసరం నాకు. 90,000 కోట్ల అయిన ప్రాజెక్ట్కి 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందని మాట్లాడుతూ ఉంటారు. ఇష్టం ఉన్నట్టుగా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి జనాలకు ఏది నిజం ఏందని అర్థం చేసుకోవాలి కదా. అదంతా పక్కకు పెట్టండి. అదంతా పక్కకు పెట్టేసి ఈరోజు తెలంగాణ ఇలా ఉంది అంటే మనకు నీళ్ళ వల్లనే అని చెప్పుకోవాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాల ముందు మనకు ఇక్కడ కరెంటు కోతలు కానివ్వండి, నీళ్ళ కోసం ఎంత ఇబ్బందులు పడతామో మనకు తెలియదా? ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు ఛార్జెస్ పెరిగితే ఇక్కడ రైతులందరినీ వీళ్ళు హింసించి ఇక్కడ రైతులతో ధర్నాలు చేపించి ఇక్కడ మన రైతులు చచ్చిపోతే ఆడ ఆంధ్రాలో వాళ్ళకి అప్పుడు నీళ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ రైతులు సాగు చేసుకున్నారు. అప్పుడు కరెంట్ ఛార్జీలు పెరిగినప్పుడు ఎవరికి మేలు జరిగింది? ఇక్కడ మన రైతులు లొల్లి చేస్తే అక్కడ వాళ్ళ రైతులకు మేలు జరిగింది. అప్పుడు వీళ్ళందరూ అటే సపోర్ట్ చేసిండ్రు కదా. ఇప్పుడు ఎందుకు ఈరోజు కాళేశ్వరం అసలు పనికిరాని ప్రాజెక్టు, కాళేశ్వరం కూల్చేయండి అన్న యాంగిల్లో ఎందుకు మాట్లాడుతున్నారు? 80,000 సరే మీరు అన్నట్టుగానే 1,00,000 కోట్లే అనుకుందాం. 1,00,000 కోట్లు పెట్టి కట్టినప్పుడు నిజంగా దానివల్ల ఇంత యూసేజ్ కూడా అయితే లేదా? ఎవరికి చెప్పండి. అసలు పనికే రావట్లేదా? కాళేశ్వరం అవసరం లేదు, కూల్చేయండి అని ఎట్లా మాట్లాడతారు మీరు? దాంట్లో జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్క పెట్టండి. నేను దాని గురించి అసలు మాట్లాడతలేను. ఎందుకు ఈ పదే అంటున్నా అంటే వీడియో చూస్తున్న వాళ్ళకు ఏదో కాంగ్రెస్ గురించో మాట్లాడుతున్నా, లేదో బీఆర్ఎస్కే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాను అనిపిస్తాయి కదా. అట్లా కాకుండా మీరు నార్మల్గా ఆలోచించుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మనకు ఇంత మంచిగా నీళ్ళు అందుతున్నాయి, కరెంట్ అందుతుందంటే ఏడికెళ్ళి ఇది చేసుకున్న డెవలప్మెంట్ కాదా? ఆ రిజర్వాయర్లు ఈ రోజు మనకు లేకపోతే ఈ నీళ్ళని ఏడిపోతుండే. ఈడ అసలు లిఫ్ట్ ఇరిగేషన్ చేయడమే చాలా కష్టం అని అనుకున్నప్పుడు ఇన్ని పైసలు ఈడ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు కాబట్టే కదా అప్పుడున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేయొద్దని అనుకున్నారు కదా. ఈడెందుకు అదేదో ఆంధ్రాలో పెట్టుకుంటే ఆడ వాళ్ళ జాగాలు పెరుగుతాయి, ఆడ ఆంధ్ర డెవలప్ అవుతుంది అని చెప్పి అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు. ఈ రోజు తెలంగాణలో ఈ భూములు కానివ్వండి ఇంతగానం డెవలప్ అయిందంటే ఎట్లా? ఇవన్నీ రాబట్టే. ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఏదైనా కూడా కానీ ఎవరైనా చేయనియండి. కేసీఆర్ గారు చేసినా, రేవంత్ రెడ్డి గారు చేసినా ఎవరైనా కూడా చేయనియండి. కానీ ఈరోజు తెలంగాణ అయితే మంచిగానే ఉన్నాయి కదా. మంచిగా ఉన్న తెలంగాణను అక్కడ అది కూల్ చేసేయండి, ఆడ అంత జరిగింది ఇంత జరిగింది అని చెప్పి ఇట్లా ఆంధ్ర నాయకులు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కూనంనేని గారి పైన ఎప్పుడైతే మాట్లాడినో కూడా ఎవరు కూడా సహిస్తలేరు. రైతులందరూ కూడా సీరియస్ గానే ఉన్నారు. ఎట్లా అంటారు మీరు? ఏందండి మీరు ఆలోచించండి, ప్రజలు మీరు అందరు కూడా ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం దానిపైన కూడా ఇప్పుడనే కాదు గతంలో కూడా మనం రాసినాం. ఇది యూస్ఫుల్లా కాదా, అసలు దాంట్లో స్కామ్ జరిగిందా జరగలేదా అనేది పక్కకు పెట్టండి. ఎవరైనా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అక్కడ లోకల్లో అధికారులు కానివ్వండి, ఎవరైనా కూడా కానివ్వండి, దాంట్లో ఇంతో కొంత రూపాయి జరిగినా కూడా స్కామే. రూపాయి దొంగతనం చేసినా లేదా రూపాయి లంచం తీసుకున్నా కూడా స్కామే. అది జరిగిపోతుంది. అదంతా పక్కకు పెట్టి ఒకటి ఆలోచించుకోండి. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణలో అవసరం ఉన్నదా లేదా అనేది ఆలోచించుకోండి. మనకు నీళ్లు నిజంగా అవసరం ఉన్నదా లేదా అని ఆలోచించుకోండి. ఈ రోజు తెలంగాణలో ఇంతగానం పండిస్తున్నదంటే ఎట్లా? ఒకప్పుడు మనం బాధపడుతుండే కదా, ఎండాకాలం వచ్చిన నీళ్లు లేకుండా ఎంత బాధలు పడుతుండే రైతులు కూడా. అవన్నీ గుర్తుకు రావా? అవన్నీ ఈరోజు ఎవరికి గుర్తొస్తలేవా? పచ్చగా కనిపిస్తున్నది కాబట్టి ఎవరికి గుర్తొస్తుండలేదేమో. నిజంగా మన తాతలను, మన నాన్న వాళ్ళని వీళ్ళందరిని అడిగితే చెప్తారు అప్పుడు కష్టాలు ఎట్లుండే అని తెలంగాణలో. మనం కూడా చూసే ఉంటాం మన చిన్నప్పుడు. ఎక్కడికైనా పోతున్నప్పుడు ఆ చెరువులను కూడా ఎండిపోయిన చెరువులను చూసినా, కాలువలు ఏడే చూసినా కూడా నీళ్ళే ఉండకపోతుంటాయి. తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఇంతగానో డెవలప్ అయ్యి ఈ రోజు ఇంత పచ్చగా అందరికి కనిపిస్తుండే, ల్యాండ్ రేట్లు అందరికి విరిపోయినాయి కాబట్టి అందరికి ఏమనిపిస్తున్నది? దీనివల్ల పెద్ద ఏం ఎఫెక్ట్ లేదు కదా అని అనిపిస్తుంది.
ఇది ఒకటి జనాలు కూడా ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. ఆడ స్కాములు జరిగిందా, ఎవరు ఎన్ని చేసినా అదంతా కామన్ థింగ్ అది. కానీ నిజంగా ఈ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగాలు ఉన్నాయా లేవా అనేది ఒకసారి ఆలోచించుకోండి. నీళ్ళ వల్ల మనకి ఉపయోగాలు ఉన్నాయా లేవా అనేది ఆలోచించుకోండి. ఇష్టం ఉన్నట్టుగా ఎవరు పడితే వచ్చి వాళ్ళు మాట్లాడదా అంటే మాత్రం తెలంగాణలో ఎవరు ఊరుకునే ప్రసక్తే లేదు. ఏదో మేము పెద్ద ఆడ ఎమ్మెల్యేలం కదా, తోపులం కదా అని అనుకుంటే ఎవరు కూడా సహించే వాళ్ళు ఉండరు. రైతులు కూడా సీరియస్ అయినారు కదా. కాళేశ్వరంపై కూనంనేని విషయం. కూనంనేని వ్యాఖ్యలు కమ్యూనిస్టు పార్టీలకే అవమానం. తెలంగాణ సాయుధ పోరాటం కూనంనేని మర్చిపోయినట్లున్నాడు. కమ్యూనిజం సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చినట్లున్నాడు. తెలంగాణలో విద్యుత్ ఉద్యమాలు చేసిన సిపిఐ వారసుడిగా మాట్లాడడం లేదు. అదేంటంటే ఏదో కాంగ్రెస్ వాళ్ళకో వాళ్ళ వీళ్ళకు అనుబంధంగా మాట్లాడినట్టున్నది ముచ్చట. ప్రజల సొమ్ముతో కట్టిన కాళేశ్వరం కూల్చడం అవివేకం. కూనంనేని ఆంధ్ర పక్షపాతి అని మరోసారి తేలింది. ప్రాజెక్టుపై అవగాహన లేని వ్యాఖ్యలు. తెలంగాణలో ఎర్రపాటిలో కూనంనేని కుత్సిత స్వభావం. పొత్తులో గెలిచిన నిజం మాట్లాడడం కమ్యూనిస్టుల నైజం. కాళేశ్వరం బాగు చేసి నీళ్ళివ్వాలని కోరాల్సిన కూనంనేని తెలంగాణ రైతును ఆగం చేసే సలహాలు ఇవ్వడం దురదృష్టకరం. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మంచిగానే పనిచేస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా బాగానే పనిచేస్తున్నది. ప్రజాప్రభుత్వం బాగానే ఉంది. కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే అక్కడ డ్యామేజ్ అయిన పిల్లర్లు ఏవైతే ఉన్నాయో వాటిని రిపేర్ చేసుకొని వాడుకుంటే అయిపోతుండే. ఈ స్కాములు ఇవన్నీ పక్కకు పెట్టండి, కానీ దాన్ని రిపేర్ చేసుకుంటే అయిపోతాయి కదా. ఫస్ట్ అయితే దాన్ని రిపేర్ చేయాలి కదా. అది లేకుండా సార్ మీ పాలిటిక్స్ ఏ ఉన్నాయో, మీరు వాళ్ళు చేసే స్కాములు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకోండి మీ బ్యాక్గ్రౌండ్లో, అదంతా నన్ను. కానీ అక్కడ ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టు ఏదైతే ఉందో దాన్ని బాగు చేయడం కూడా ప్రభుత్వానికే ఉండాలి కదా. ఈ అన్ని వేల కోట్ల సొమ్ముని మీరు కూల్చేసేయండి, అవసరం లేదు ఇక్కడ ఎందుకు అని మాట్లాడే మాటలు ఏందండి అవి? కాళేశ్వరంని బాగు చేసి నీళ్ళు ఇవ్వాలి అని చెప్పాలే కానీ అసలు అవసరమే లేదు, తీసేయండి కూల్చేయండి అంటే అసలు కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు కదా, చాలా ఉన్నాయి కదా. ఎక్కడి నుంచి ఆడ నుంచి నీళ్ళు ఎక్కడ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎట్లా వాడుతున్నది ఏందని తెలియదా? కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే అని చెప్పి వాడు పట్టుకున్నారు వీళ్ళు. సరే నిజంగా ఏమైనా టెక్నికల్ ఫాల్టో వాళ్ళ కర్మనో ఏదో సార్ పంప్ హౌస్లు ఖరాబ్ అయినాయి, బాహుబలి మోటార్లు, ఆ మోటార్లు కూడా ఎంత పవర్, ఒక్కసారి ఒక్క మోటార్ ఇట్లా ప్రెషర్ కొట్టిందంటే ఆ వచ్చే వాటర్ అనేది ఎంత ఫ్లో ఉంటుంది. 100 మంది ఉంటాడు, 100 మంది కూడా అసలు కొట్టుకపోతారు, అలా దొరకనంత ఫోర్స్ ఉంటుంది. అంతగానం ఈరోజు దాన్ని చేసి తెలంగాణకు నీళ్ళు అందించాలి అనే ఒక భావనతో చేస్తే ఈరోజు కాళేశ్వరంపై చాలామంది మాట్లాడుతున్నారు. మాట్లాడుకొని తప్పేం లేదు, ఎవరైనా కూడా మాట్లాడచ్చు, ఎవరైనా కూడా వాయిస్ రేజ్ చేయొచ్చు. కానీ దానివల్ల నిజంగా అవసరం ఉన్నదా లేదా అనేది తెలుసుకొని మాట్లాడండి. ఈ అన్ని వేల కోట్లు ఆడబెట్టి కట్టినప్పుడు దాన్ని కూల్ చేయడం అనడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పుడు కూల్ చేసినా ఏమవుతుంది? మీ ఆడ తీసుకున్న ల్యాండ్స్ అవన్నీ ఏమన్నా వాళ్ళకి రిటర్న్ వస్తాయా? ఏమన్నా అవుతుందా? మరి ఆంధ్రాలో అన్ని గణం ప్రాజెక్టులు కడుతున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు తెలంగాణ పైన ఎందుకు మీరు ఇంత కక్ష పెంచుకున్నారు? తెలంగాణ అసలు కొట్లాడింది దేనికోసం అండి? కొట్లాడింది మెయిన్ రీజన్ నీళ్ళ కోసం కూడా కొట్లాడడం కదా. మరి ఈరోజు తెలంగాణ పచ్చగా కనిపిస్తుంది కాబట్టి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇంకోసారి ఎవరైనా కూడా తెలంగాణలో దేని గురించి అయినా మాట్లాడినా కూడా కాళేశ్వరంపై అంటే ఇట్లాంటి కూలగొట్టండి అవసరం లేదు అని ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడితే కూడా ఎవరు కూడా సహించారు తెలంగాణలో. నిజంగా కూనంనేని గారు మాట్లాడిన మాటలపై రైతులు సీరియస్ అయినారు. తెలంగాణలో చాలా మంది కూడా అసలు కరెక్ట్ కాదు, మీరు మాట్లాడిన వే కూడా కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడడం జరుగుతున్నాయి. సో త్వరలో నేటి రాత్రి కూడా అసలు నిజంగా కాళేశ్వరం మనకు నీళ్ళ గురించి అట్లనే కాళేశ్వరంలో ఉన్న ఈ ప్రాజెక్ట్స్ మేడిగడ్డ కానీ అసలు కాళేశ్వరం ఏంటిది మొత్తం మనకి ఎక్కడెక్కడి నుంచి వెళ్ళి మనం కట్టుకున్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ త్వరలో మీకు ఇస్తుంది. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి, నిజంగా మనకు ఈ ప్రాజెక్ట్స్ వల్ల యూజ్ ఉందా లేదా, నీళ్ళ వల్ల మనకు యూజ్ ఉందా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరికి కూడా తెలవాలి. ఏదో ఇష్టం ఉన్నట్టుగా మనకు ఉంది కదా అని మాట్లాడితే అయిపో, తెలుసుకొని మాట్లాడండి ఎంతవరకు అది యూజ్ ఉందా లేదా అని. నిజంగా అసలు అది యూజ్లెస్ అయితే అన్ని వేల కోట్లు పెట్టి గత ప్రభుత్వం కూడా నిర్మించేది కాదు. 80,000 కోట్లు అంటే చిన్న థింగ్ కాదు. నిజంగా ఏదో 1000 కోట్లు 2000 కోట్లతో చేసిండ్రు అంటే ఒక అర్థం ఉండవచ్చు, దాన్ని మీరు కూలగొట్టండి అన్నా కూడా ఏదో ఉండవచ్చు. కానీ 80,000 కోట్లు 70,000 80 90,000 కోట్లు పెట్టి కట్టినప్పుడు దాన్ని అంత సింపుల్గా మీరు కూల్ చేయండి అని ఎట్లా అంటారండి?
అన్ని పైసలు ఎవరే ఊరికే పెట్టి కట్టారు కదా. ఇది ఒకటి జనాలు ఆలోచించుకోవాలి. అట్లనే నాయకులు ఇంకో విచిత్రం ఏంటంటే దీనిపైన బీఆర్ఎస్ వాళ్ళు కూడా దాంట్లో ఉన్న ఎవరైతే దాంట్లో పనిచేసిన సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళే మాట్లాడుతున్నారు తప్ప ఇట్లా వలసల్లో వచ్చిన నాయకులు కానివ్వండి లేదా పార్టీ దునికిన నాయకులు వీళ్ళెవ్వరికి కూడా వీళ్ళకి అవగాహన లేదు కాబట్టి వీళ్ళు కూడా కరెక్ట్గా చెప్పుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మీరు ఒక ప్రాజెక్ట్ని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంతగానో డెవలప్ చేసినప్పుడు ప్రతి ఒక్క నాయకుడు బీఆర్ఎస్లో మీ పార్టీలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా విమర్శించినప్పుడు మీరు కూడా వాళ్ళకు తిరిగి ఆన్సర్ చెప్పేటట్టుగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, ఏదైనా మీటింగ్లకు పోయినప్పుడు కూడా మేము వాకౌట్ చేస్తామని చెప్పి వెళ్ళిపోవడం అవుతుంది. ఆడికెళ్ళి మీకు ఆ సబ్జెక్ట్ తెలియదు కాబట్టి మేము వాకౌట్ చేసి వెళ్ళిపోతాం అని చెప్పి మాట్లాడతారు. అదే మీకు సబ్జెక్ట్ తెలిస్తే మీరు కొట్లాడతారు కదా. సబ్జెక్ట్ తెలియకుండా మీరేం చేస్తారు? మన హరీష్ రావు గారు మంచిగా పీపీటీ ప్రెజెంటేషన్ చేసి చూపించారు. అట్లా ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుడికి కూడా మీరు వేసిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు తెలుసుకోండి. ఫస్ట్ ఎక్కడికైనా పోయినా కూడా మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. దాంట్లో ఎన్ని స్కాములు జరిగినా ఏంటిది అనేది పక్కకు పెట్టండి. ఫస్ట్ దానివల్ల ఎంత మేలు జరుగుతుంది ఏందనేది ప్రజలకు మీరు తీసుకెళ్ళండి. ఎవరైనా ప్రశ్నించినా కూడా మీకు ఈజీగా ఉంటుంది. అరే నైనా అట్లా కాదు, అవి పక్కకు పెట్టి ఫస్ట్ దీనివల్ల రైతులకి ఇట్లా ఉపయోగం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడికి నీళ్లు ఈ టైంలో వెళ్తున్నాయి. ఆడ నదులు కానివ్వండి రిజర్వాయర్లు కానివ్వండి ఈ రోజు ఇంత ఫుల్ ఉన్నాయంటే దీనివల్లనే. ఏదైనా కూడా మేబీ ఎనీ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమేమైతే మీరు ఇంప్లిమెంట్ చేసినో వాటిపైన చెప్పుకోండి. మీరు అట్లా చెప్పుకున్నప్పుడే వాళ్ళకు కూడా నమ్మకం వస్తుంది. అక్కడ ఉన్న నాయకులు కూడా ఏం మాట్లాడినప్పుడు వాళ్ళకు కూడా అనిపిస్తారు అరే నిజంగానే ఏదో స్కామ్ జరిగినట్టున్నది. అక్కడ హరీష్ రావు గారు తప్ప ఎవరు మాట్లాడతలేరు, హరీష్ రావు గారు కేటీఆర్ వీళ్ళు తప్ప ఎవరు మాట్లాడతలేరు అనేసరికి వాళ్ళకి అక్కడ ఏమనగలుగుతున్నది, వాళ్ళు ఏదో కప్పిపుచ్చుతున్నారని చెప్పి వాళ్ళకి అనిపిస్తుండవచ్చు. అందుకే జర మీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎంతసేపు మీ ప్రయోజనాలు, ఇప్పుడు ప్రభుత్వం లేదు కాబట్టి మీరు ఏడేడా మేమైనా మాట్లాడితే మా పైన యాక్షన్లు తీసుకుంటారో అని చెప్పి మీరు భయపడకండి. ఆడ జరిగిన నిజాలు ఏవైతే ఉన్నాయో జనాలలోకి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. అప్పుడు ఇట్లాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఇప్పుడు కూడా నోరు జారే అవకాశాలు ఉండవు.